సార్ మీది చాలా స్ట్రాంగ్ బాడీ అనుకున్నాను, ఇలా అయిపోయారేంటి? కొన్ని చూడకూడని సంఘటనలు చూసి ఇలా అయిపోయాడు. ఏం సంఘటనలు? రాష్ట్రానికి రక్షణ కల్పించే డీజీపీనే చంపేశారంటే అసలే ఈయన ఫీవర్ తో బాధపడతా ఉంటే ఇలాంటి క్రైమ్ న్యూస్లు చూపిస్తారేంటి? కొంప తీసి మీరు చూసిన సంఘటన ఈ మర్డర్ కాదు కదా? మాకేం పని చూడడానికే, మేమేం చూడలా, మాకేం తెలియదు. అసలు సన్నాసులందరికీ చెత్తవానమా? ఇదంతా వదిలేసేయండి. ఏమండి తినంతా చెప్పుంటుంది, చిన్నప్పటి నుంచి తను ఏమడిగినా కాదనుకుండా ఇచ్చారంట కదా, అలాగే ఇప్పుడు నన్ను కూడా ఇస్తారని ధైర్యం చేసి మీ ముందుకొచ్చా. మీకేం అభ్యంతరం లేదుగా? ఒప్పుకున్నట్టు కదా? ఏం చెప్పరేంటండి? ఒప్పుకోకు చస్తామా? ఒప్పుకొని చచ్చాం. నవ్వరా బాబ్జే, నమ్మతాడా? అది నవ్వే. చాలా చాలా హ్యాపీ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు. ఏ? అసలు మీ ఇద్దరిలో కారణం ఎవరు? నేను ఇతని చెల్లెల్ని చూడబట్టి, ఈయన పేరు వాడబట్టి, నిన్ను ఇక్కడికి తీసుకురాబట్టి, నువ్వు ఈ అమ్మాయిని చూడబట్టి, ఆ అమ్మాయికి నువ్వు నచ్చబట్టి. ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా, ఇంకేది నిలబడ్డారా? వెళ్ళండి. ఏమండి మీరు ఒప్పుకుంటే మధున్ మా ఇంటికి తీసుకెళ్లి మా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను. ఏంది ఒప్పుకునేది? బ్యాండ్ మేడమా? తీసుకెళ్ళయ్యా. వా మీరు సూపర్ సార్. నాయనా నాకై బాక రింగు తీసుకెళ్ళు బాబు. వస్తా. జిలేబే. ఏంటి సార్ పిలిచారా? అమ్మా చెర్రి, నువ్వు పిల్లని తీసుకుపో. నిన్ను మాకు మా పిల్లకి తగిలించిన మీ జిలేబీ మాకే మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా. ఓకే సార్. మామయ్య ఎంజాయ్. థ్యాంక్ యూ. ఏమయ్యా, బాబ్జీ గారి చెల్లెలు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, మరి మీ చెల్లెల సంగతి ఏంటి? ఏదో మాట అనుకుంటే సరిపోద్ది కదా, అలా సీరియస్ లుక్ ఇవ్వకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది, బలమైంది. కంచం కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి, లేకపోతే కంట్రోల్ తప్పిపోతా, చంపేస్తా. ఓహో, ఇదేదో మద్ద స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడేంటి? తిను. తింటా. బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తో నిండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తినలేదు సార్, కుక్కారు. ఇంతేలా కుక్కుతారయ్యా? అసలు జరిగిందని చెప్పు. చెయ్యి తీరా. ఇదేమన్నా టీపై అనుకున్నావేంట్రా? చెయ్యేస్తావు రానా? సర్లే ఇప్పుడు. ఒరేయ్, నువ్వు డాక్టర్ వా లాయర్ వా? ప్రశ్నలు అడుగుతావేంట్రా ప్రాణం పోతుంటేనే? అలా కాదయ్యా. ఇప్పుడు అవన్నీ వదిలేవయ్యా. అర్జెంటుగా ఆపరేషన్ చేసి ఫుడ్ బయటికి తీ నాయనా, నీకు దండం పెడతాను. ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు కానీ ఫుడ్ తీస్తారా? ఎవర్రా మీరంతా? మీ అమ్మాయి చెర్రీ అని వాడిని ప్రేమించిందా? ప్రేమించింది. అయితే ఏంది? అందుకే మీ అమ్మాయితో సమ్మల్ని అందరినీ రావత్ బై కలకత్తా తీసుకున్నామన్నాడు. దీని ప్రేమ గొడవ కలకత్తా దాకా చచ్చిందా? అసలు రావత్తేవుట్రా? డీటెయిల్స్ అడగండి, వచ్చి బల్లెక్కండి. ఏమ్రా బాయ్ ఛాయ్ అని చెప్పేసి అన్ననే బెదిరిస్తున్నాంరా. మేము కూడా రౌడీలమే, చాలా సెటిల్మెంట్లు చేసినాం. ఆపండ్రా, ఆపండ్రా. ఎందుకు వాళ్ళని గెలుగుతావో? చేతులు గన్ను చూడలా? भैया नायक भाई का आदमी आया। రావత్ మనుషులు ఎక్కడ? పారిపోయారండి. మీరు అర్జెంటుగా బయలుదేరండి, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. మళ్ళీ బయలుదేరాలా? మీరెవర్రా? నాయక్ భాయ్ మనుషులం. ఆడేవుడ్రా? కలకత్తా వస్తే తెలుస్తుంది. మీ అమ్మాయిని కూడా రమ్మానండి జల్దీ. అమ్మాయి ఎందుకురా? చెర్రీ కూడా మా దగ్గరే ఉన్నాడు. ఓహో, వీడు ఆడికి చేరాడా? అమ్మాయి కలకత్తా నుంచి కబర్ వచ్చింది, కిందకి దిగు. లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. చెర్రీ కన్వెన్షన్ అన్నయ్య. కనపడతావులేమ్మా. వెల్కమ్ వెల్కమ్ టు కలకత్తా. నువ్వు మా కొంపలో కడుగు పెట్టినప్పటి నుంచి అన్ని కొంపలు తిరగలేక తెస్తా ఉన్నావా? ఈడకు పిలిపించావేందిరా? టెన్షన్ పడకండి, మీరు ఇక్కడ ఉంటే సేఫ్టీ అని నాయక్ బాయ్ పిలిపించాడు. నా ఎక్కువ మా సేఫ్టీ గురించి మీరు ఆలోచించడమేంద్రా? కోప్పడకండి, అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ కే రాష్ట్రాలు దాటి వచ్చాం, ఇప్పుడు దేశాలు కూడా దాటిస్తారా ఏంటి? చెర్రీ అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. ఎక్స్క్యూజ్ మీ, నేను చెర్రీ కాదు. వాట్? నేను చెర్రీ కాదు. సడన్ గా చెర్రీ కాదంటాడేంటి పెద్దనాన్న? చెప్పాడుగా ట్విస్ట్ అని. ఏమండి మీ ప్రయాణం బాగా జరిగింది కదా? మా ప్రమేయం లేకుండా బాగానే జరిగిందిలే. చెర్రీకి బాగా కావాల్సిన వాళ్ళని విన్నాను. మీ పేరు? నా పేరు అమితాబ్ బచ్చను, వీడి పేరు అభిషేక్ బచ్చను.
పాస్పోర్ట్ రెన్యూల్ చేసినట్టు ఈ కొత్త పరిచయాలు ఏంది? ఎరా జిలేబీ సార్ గతం మర్చిపోయాడు ఏందిడా? మర్చిపోతే మిమ్మల్ని ఎందుకు లేపుకొస్తాడు? ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. హాయ్ హలో హలో నేనే చెర్రీని. నిజంగానా? బాటేసుకుని చూడు. పెద్దన్న ఇతనే చెరి కన్ఫర్మ్. చూసావులే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా? చెల్లి ఇంకెంతమందిని వాటేసుకోవాలి? మనుషులు పోలిన మనుషులు 7 మంది ఉంటారా? నువ్వు నోరు మీరా గబ్బున ఎలా? ఇద్దరికే దస్తున్నాం, ఇంకా 5 వస్తే జరం ఇడికి కాదు దానికి వస్తది. ఏంటిదంతా? లోపల అమ్మ నాన్న ఉన్నారు, నీకు అన్నీ చెప్తారు, వెళ్ళు. సరే. ఏంటి పెద్ద నాన్న రా తాగేస్తున్నావు? రక్తం తాగాలనుంతరా, ఏం చేసేదా? సార్ మీకు విషయం చెప్పనా? ఏది చూడకుండా వీడి చెల్లినిచ్చి నాకు పెళ్లి చేసినట్టయితే ఫీల్ అవ్వ, మాకు ఎంగేజ్మెంట్ లో ఎంటర్టైన్మెంట్ గా కలిసి ఉండేవాళ్ళం. మీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఒక్కటి ఆలోచించండి, జస్ట్ థింక్ చేయండి. జరిగిన కథలో మా పెళ్లి చూపులు తీసేసి చూడండి, మీకే అర్థం అవుద్ది. తన్నవేందన్నా? జల్జారవా, నీ చెల్లెలు ఏమైనా అప్సరసా ఐశ్వర్యరాయ ఊడికిచ్చి చేస్తే ఏమైంది? తెలిసి ముసలోడి కట్టిస్తావనా? లేకపోతే నీ చెల్లికి పవన్ కళ్యాణ్ కొడుకు అఖీర్ ఆనందను, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ వస్తారా? పెద్దన్న ఏంది? పెద్దన్న మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా. చెరి అనుకుని సిద్ధుకు ముద్దు పెట్టా. ఆయన ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో. నువ్వు వెళ్ళి మేనేజ్ చెయ్యి. అంటే ఏందే? నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా? అక్క ఇదేం అక్క, చేసిందో? ఇందాక నేను సిద్ధు అనుకుని బాత్రూమ్ డోర్ తీశాను. చెరి ఉన్నాడు. సారీ అక్క. సర్లేవే. బాత్రూమ్ పోయా, బెడ్రూమ్ పోకపోయినావా? మొన్న వెళ్ళా పెద్దనా, అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యా. ఛీ, అన్నా అందరికి గాంధీ తాత లేక నువ్వు కూడా అందరికి పెద్దనాన్న అయిపోయినావా? తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట. ఒరే జిలేబా, సార్ వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఎవరు చూపించు. ప్రేమించిన వాళ్ళు వాళ్ళకే తెలియపోతే నాకు ఎలా తెలుస్తుంది సార్? ఈడ జరిగే ప్రోగ్రామ్ లో క్లారిటీ ఉండదు నీకొక్కడికే. తీసుకెళ్ళు. సరే సార్, పదండమ్మా.